మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఇంటి పన్ను విషయమై పేదల పక్షాన జీహెచ్ఎంసీ కమిషనర్ని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ నిలదీశారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని 131 డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు సుమారు 80 కుటుంబాల ప్రజలు మున్సిపాలిటీని ముట్టడించారు. గతంలో ఇంటి పన్ను 100 నుండి 1000 రూపాయల వరకు ఉండేదని ఇప్పుడు 60 గజాలకు 4000 నుండి 1,00,000 రూపాయల వరకు పన్ను వేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఊళ్ళో అమ్ముకున్నాను. నేను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వేసుకున్నాను. నాకు 2 అబ్బాయిలు. కానీ ఏంటి ఆయన 63 గజాలు అనేది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతే. కానీ దీనికి వచ్చేసి 90,000 వేశారు. అయినా కనుక నేను హ్యాండికాప్ ఉన్నాను. అయినా ప్రజా పరిపాలన పెట్టిన ఇంతవరకు పింఛన్ లేదు. మళ్ళీ రెండోసారి కూడా మేడం దగ్గర పెట్టే పింఛన్ అనేది ఏం లేదు. నేను ఇంటి దగ్గరకు వచ్చేసి లక్ష్మీరావు గారు వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితులు కట్టాలంటున్నారు. దయచేసి ఛార్జ్ నేను ఏ విధంగా పనిచేయలేదు. ఆల్రెడీ నేను బ్రెయిన్ ఆపరేషన్ ఉంది. నాకు ఆరోగ్యశ్రీ కానీ ఏది కానీ రాలేదు. నేను ఆల్రెడీ మా భార్య డ్యూటీ చేస్తే నేను తింటున్నాను, ఇంట్లో ఉంటున్నా. కానీ నీకు ఇంతలా బిల్డింగ్ అని కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వస్తుంది కానీ ఆ బాధలు మీకు పట్టించుకుంటలేరు. ఇది ఏదైనా కానీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సరానికి 10,000 కానీ 5,000 కానీ ట్యాక్స్ భరించి వేస్తే దాన్ని మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా అబ్బాయిలు 2 ఉన్నారు కానీ మాకు ఎవరు లేరు. కానీ మాకు ఏంటంటే ఈ పరిష్కారం మా ఉన్న పొలం అమ్ముకుంటే ఎవరికి తెలియదు. కానీ చూసాను బిల్డింగ్ అనిపిస్తుంది. కానీ దయచేసి అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా అలాంటి వాళ్ళకి బీదలం కొట్టాకండి అయ్యా. మేము అందరం ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరం బీద వాళ్ళం. మీరు కావాలంటే మీరు ఒరిజినల్గా వచ్చి కలవండి. నరసింహరావు మా బిల్ కలెక్టర్. మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశాను. నేను ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చాను ఈ మున్సిపాలిటీ. నేను కూడా ఉంటున్నాను. నాది కూడా జీపీఎస్వాడిని. అదే 60 గజాల ఇల్లు అదే స్లమ్ ఏరియాలా. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మీరు దీంట్లో చూడండి, జూమ్ చేసి చూడండి. ఇప్పటికీ 66 అమౌంట్ వేసేసి అది ఏ విధంగా చేస్తున్నారు. ఇంతకుముందు కట్టిన బిల్లులు కూడా ఉన్నాయి మాకు. అలా అంటే జిఎస్ఎంసీ వాళ్ళు కట్టిన బిల్లులు కూడా ఉన్నాయి. ఆ బిల్లులలో కూడా కట్టిన క్లియర్నెస్ కూడా ఉన్నాయి. అది కూడా జిరాక్స్ పెట్టడం లేదు. 24 నుంచి 25 దాకా కట్టినవి కూడా ఉన్నాయి బిల్లులు. మరి దానికి ఇట్లానే వేస్తున్నారు. మేము ప్రతి ఒక్కళ్ళు మేము లేనప్పుడు కూడా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైన మీరు కట్టరా అని కొంతమంది వచ్చి వేరే అంటే ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. కంపల్సరీ కట్టరా అని ముసలిని చూస్తలేరు, ఎవరిని చూస్తలేరు, ప్రతి ఒక్కరిని వచ్చి బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు భర్త చచ్చిపోయి 8 సంవత్సరాలు పింఛన్ కాబట్టి కాలు అరిగిపోయినట్టు తిరుగుతున్నా. పింఛన్ రాలేదు. 17,000 వేస్తే నేను ఎట్లా కడతా సార్? 2 పిల్లలు